వెల్కమ్ టు సంతోషి హిందీ ట్యూషన్ సెంటర్. ఈరోజు మనం 9th క్లాస్ పర్షి నుంచి తీసుకున్న ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర లెసన్ చదువుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఈ లెసన్ చదివే ముందు ఫస్ట్ లేఖక పరిచయంలోకి వెళ్దాము. లేఖక పరిచయం. ఈ లెసన్ యొక్క లేఖక్ బచేంద్రి పాల్. సో లేడీ కాబట్టి మనం లేఖిక అంటాం, లేఖక అనం. సో बचेंद्री पाल का जन्म उत्तरांचल के चमोली ज़िले में बंपा गांव में 24 मई 1954 को हुआ. సో బచేంద్రి పాల్ యొక్క జన్మ మీన్స్ బర్త్ ఎక్కడైంది? ఉత్తరాంచల్లో చమోలి జిలే మే బంపా గాంవ్ మే. చమోలి జిలా మీన్స్ డిస్ట్రిక్ట్. బంపా గాంవ్ అంటే విలేజ్ పేరు. బంపా అనే విలేజ్లో 24 మై 1954లో అయింది. बचेंद्री अपनी माँ हंसा देवी नेगी और पिता किशन सिंह पाल की तीसरी संतान है. అంటే బచేంద్రి పాల్, హన్సాదేవి నేగి और పితా కిషన్ సింగ్ అంటే వీళ్ళ యొక్క మూడవ సంతానం అని అర్థం. తీసరి సంతానం అంటే మూడవ సంతానం అని అర్థం. పితా పढ़ाई का खर्च उठाने में असमर्थ थे. వాళ్ళ ఫాదర్ ఏంటంటే తన ఎడ్యుకేషన్ గురించి ఆ ఖర్చు పెట్టడంలో అసమర్థత అంటే ఆయన ఖర్చు పెట్టలేడు అని అర్థం మాట. అంటే చదివించలేడు అని అర్థం. अतः बचेंद्री को 8वीं से आगे की पढ़ाई का खर्च सिलाई कढ़ाई करके जुटाना पड़ा. సో అందుకే ఏంటంటే బచేంద్రి పాల్ 8वीं से आगे की पढ़ाई 8th క్లాస్ అయిపోయింది కదా, 8th క్లాస్ తర్వాత ఫర్దర్ స్టడీస్ ఉంటాయిగా, 9th 10th ఇంక చదువుకోవాలిగా, అవి చదువు కంప్లీట్ చేయడానికి తను ఏం చేసిందంటే సిలాయి కఢాయి కర్కే జుటానా పడా. సిలాయి కఢాయి అంటే కుట్టెలు అల్లికలు ఉంటాయి కదా, ఆ వర్క్ చేస్తూ తను చదువుకున్నది. 10वीं पास करने के बाद बचेंद्री के प्रिंसिपल ने उनके पिता को उनकी आगे की पढ़ाई के लिए सहमत किया. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ ఏంటంటే వాళ్ళ ఫాదర్తోని కొంచెం చెప్పారన్నమాట. అంటే ఫర్దర్ స్టడీస్ గురించి కూడా తనకి చదివించమని చేయమని వాళ్ళ ఫాదర్తో ఆయన కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది. बचेंद्री ने ऐसी विषम स्थितियों के बावजूद संस्कृत से MA और फिर BEdకి శిక్ష హాసిల్ కి. బచేంద్రి ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడాను తను ఏంటంటే సంస్కృత్ సే MA, సంస్కృత్లో MA చేశారు, ఇంకా BEdకి శిక్ష BEd కూడా చేశారు. लक्ष्य के प्रति इसी समर्पण भाव ने इन्हें एवरेस्ट पर विजय पाने वाली पहली भारतीय पर्वतारोही होने का गौरव दिलाया. తనకి ఏంటంటే లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలి, గోల్ని ఎలాగైనా రీచ్ అవ్వాలి అనే తనకు అలాంటి పట్టుదల ఉండబట్టే తను ఏంటంటే మన భారతదేశంలో ఎవరెస్ట్ పైకి ఎక్కిన ఫస్ట్ లేడీ. తను ఆ గుర్తింపు తెచ్చుకుంది, తనకు ఆ గోల్ ఉండబట్టి, ఇంట్రెస్ట్ ఉండబట్టి మెయిన్ థింగ్. ఇప్పుడు దీంట్లో కొన్ని బిట్ పేపర్లో వస్తాయి కదా క్వశ్చన్స్, అవి నేను అడుగుతాను, ఒకసారి చూడండి. బచేంద్రి పాల్ కా జన్మ్ కहाँ हुआ? बचेंद्री पाल का जन्म उत्तरांचल के चमोली జిలే में बंपा गांव में हुआ. कब हुआ? ఎప్పుడైంది? 24 मई 1954 को हुआ. 24 मई 1954 అయింది అని అర్థం. बचेंद्री के माता पिता के नाम क्या है? बचेंद्री వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ పేరేంటి? माँ का नाम हंसादेवी नेगी और पिता का नाम किशन सिंह पाल. कौन उनके पढ़ाई का खर्च उठा नहीं सक रहे थे? उनके पिता. అంటే తన ఎడ్యుకేషన్ గురించి ఖర్చుని ఎవరైతే బేర్ చేయలేకపోతున్నారంటే ఫాదర్ అని అర్థం. किस भाषा में उन्होंने MA की? संस्कृत से MA की. ओके नेक्स्ट. बचेंद्री को पहाड़ों पर चढ़ने का चाव बचपन से ही था. బచేంద్రికి ఏంటంటే కొండలపైకి ఎక్కాలి చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నది, తనకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. జబ్ ఇన్కా బడా భాయి ఇన్హే పహాడ్ పర్ చढ़ने से रोकता था और इनसे 6 साल छोटे भाई को पहाड़ पर चढ़ने के लिए उकसाता था तब बचेंद्री को बहुत बुरा लगता था. ఎప్పుడైతే వీళ్ళ అన్నయ్య దీనికి కొండలపైకి ఎక్కాలి చేయాలన్నప్పుడు దీనికి ఎక్కొద్దు అని అండము, ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో తమ్ముడికేమో కొండలపైకి ఎక్కడంలో అట్లా సపోర్ట్ చేయడము చూస్తే దీనికి కొంచెం బాధ అనిపించేది, తను కొంచెం బ్యాడ్గా ఫీల్ అయ్యేది. వా సోచ్తీ థీ కి భాई या क्यों नहीं समझता कि जो काम छोटा भाई कर सकता है वह उसकी यह बहन भी कर सकती है.
వాళ్ళన్నీకి ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళ తమ్ముడు ఏదైతే చేయగలడో అదే పని తిని కూడా చేయగలదు కదా, కొండలపైకి తిని కూడా ఎక్కగలదు. బట్ ఎందుకు అలా అన్నీకి అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. లోగ్ లడ్కియోं को इतना कोमल नाजुक क्यों समझते हैं? జనాలు ఆడపిల్లలకి ఎంత నాజుగ్గా ఉంటారు అని ఎందుకు అనుకుంటారు? అసలు ఆడపిల్లలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. బహర్హాల్ పహాడోं पर चढ़ने की उनकी इच्छा बचपन में भी पूरी होती रही. కానీ కొండలపైకి ఎక్కాలి చేయాలి అని తనకి ఏదైతే కోరిక ఉందో అది చిన్నప్పటి నుంచి కూడా తీరుతూనే ఉంది. దానికి కూడా ఒక రీజన్ ఉంది. चूंकि इनका परिवार साल के कुछ महीने एक ऊंचाई वाले गांव में बिताता था. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఇయర్లో కొన్ని మంత్స్ ఊంచాయి వాలే గామే ఎత్తులో ఉన్న విలేజెస్లో ఉంటుంటారు. ఇయర్లో కొన్ని మంత్స్ और कुछ महीने पहाड़ से नीचे तराई में बसे एक और गांव में. ఇంకా కొన్ని మంత్స్ ఏంటంటే కొండ కిందన ఉంటాయి కదా విలేజెస్, అక్కడ కొన్ని మంత్స్ అంటే కొన్ని మంత్స్ పైన కొన్ని మంత్స్ కిందన ఉంటున్నారు. जिस मौसम में परिवार नीचे तराई वाले गांव में आ जाता था उस महीनों में स्कूल जाने के लिए बचेंद्री को भी 5-6 मील पहाड़ की चढ़ाई चढ़नी और उतरनी पड़ती थी. ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ కొన్ని మంత్స్ కిందకు వచ్చేస్తున్నారో ఉండడానికి విలేజెస్లో, అప్పుడు తను ఏంటంటే స్కూల్కి వెళ్ళాలి అంటే 5-6 మీల్ పహాడ్కి చढ़ाई అంటే 5-6 మీల్స్ ఏంటంటే మైల్ దూరం పైకి ఎక్కవలసి ఉంటుంటుంది తనకి. సో అందుకే ఏంటంటే అంత పైకి ఎక్కడము దిగడం. సో తన కోరిక ఆ విధంగా తీరిపోయింది అని అర్థం. బచేంద్రీ కో పహాడోं पर चढ़ने का चाव कब से था. అంటే బచేంద్రికి కొండలపైకి ఎక్కాలి అనే కోరిక ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉండేది? బచ్పన్ సే హీ థా, చిన్నప్పటి నుంచి ఉండేది. బచేంద్రీ కో స్కూల్ జానే కే లియే కితనే మీల్ పహాడ్కి చढ़ाई కర్నీ పడతీ థీ. తను ఎన్ని మీల్ పైకి ఎక్కవలసి ఉండేది స్కూల్కి వెళ్ళాలి అంటే? 5-6 మీల్ పహాడ్కి చढ़ाई చడ్నీ और ఉతర్నీ పడతీ థీ. అంటే 5-6 మీల్స్ పైకి ఎక్కడం ఇంకా దిగవలసి కూడా ఉంటుంటుంది. ఇధర్ బచేంద్రీకి పढ़ाई पूरी हुई. उधर इंडियन माउंटेन फाउंडेशन ने एवरेस्ट अभियान पर जाने का साहस रखने वाली महिलाओं की खोज शुरू की. ఇక్కడ ఎలా అయితే తింది చదువు బచేంద్రీది స్టడీస్ కంప్లీట్ అయ్యాయో అక్కడ ఏంటంటే ఇండియన్ మౌంటైన్ ఫౌండేషన్ నే ఎవరెస్ట్ అభియాన్ పర్ అంటే ఇండియన్ మౌంటైన్ ఫౌండేషన్ వాళ్ళు ఏంటంటే ఎవరెస్ట్ అభియాన్ అంటే కొండ ఎవరెస్ట్ పైకి ఎవరైతే ఎక్కుతారో అలాగ ధైర్యం గల ఉన్న సాహస్ రఖనే వాళ్ళ మహిళావు ఎవరికైతే అంత డేరింగ్ ఉంటుందో లేడీస్, అలా డేరింగ్ ఉన్న లేడీస్ గురించి వాళ్ళు సర్చ్ చేస్తున్నారు అన్నమాట. సో బచేంద్రి ఇస్ అభియాన్ దల్ మే షామిల్ హోగే. అప్పుడు బచేంద్రి ఏంటంటే ఆ గ్రూప్ లో తను కూడా పార్టిసిపేట్ చేసింది. ట్రైనింగ్ కే దౌరాన్ బచేంద్రి 7500 మీటర్ ऊंची मान చోటీ పర్ సఫలతాపూర్వక్ చढ़ी. ట్రైనింగ్ అయింది కదా, ట్రైనింగ్లో ఏంటంటే తను 7500 మీటర్ హైట్ అన్నమాట. ऊंची मान చోటీ పర్ అంటే ఆ పైకి తను సక్సెస్ఫుల్గా ఎక్కింది. कई महीनों के अभियान के बाद आखिर वह दिन आ ही गया जब उन्होंने एवरेस्ट विजय के लिए प्रयाण किया. ఓకే, ఆ రోజు రానే వచ్చింది ఎప్పుడైతే తను ఎవరెస్ట్ పైకి వెళ్ళేది ప్రోగ్రామ్ ఎప్పుడైతే పెట్టారో వాళ్ళు ఆ ప్రోగ్రామ్ డిసైడ్ చేశారో ఆ పైకి వెళ్ళాలి అని ఆ రోజు రానే వచ్చింది తనకి. బచేంద్రీ నే ఎవరెస్ట్ విజయ్ की अपनी रोमांचक पर्वतारोहण यात्रा का संपूर्ण विवरण स्वयं ही कलमबद्ध किया है. బచేంద్రి ఏంటంటే ఎవరెస్ట్ విజయ్కి అప్ని రోమాంచక్ అంటే ఎవరెస్ట్ పైకి ఎలా ఎక్కింది ఏంటి అక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఎలా ఏంటి ఫేస్ చేసింది అవన్నీ కూడా తను ఓన్గా సొంతంగా తను ఎక్స్పీరియన్స్ని చెప్పారు దీంట్లో. ప్రస్తుతం ఉసి వివరణ మేసే లియా గయా హై. ఇదేంటంటే తను ఏదైతే వివరించిందో దాంట్ నుంచి తీసుకున్న ఒక భాగం ఇది. యహా లోమ్ హర్షక్ अंश बचेंद्री के उस अंतिम पड़ाव से शिखर तक पहुंचकर तिरंगा लहराने के पल पल का ब्यौरा बयान करता है. ఏ విధంగా అయితే బచేంద్రి పాల్ ఆ ఎవరెస్ట్ పైకి ఎక్కిందో ఎక్కేసి మన తిరంగా అంటే మన జాతీయ పతాకాన్ని అక్కడ ఎగరేసిందో ఇవన్నిటి కూడా బాగా వర్ణించారు, బాగా చెప్పారు దీంట్లో. ఇసే పढ़ते हुए ऐसा लगता है मानो पाठक भी उनके कदम से
कदम मिलाता हुआ सभी खतरों को खुद झेलता हुआ ఎవరెస్ట్ కి శిఖర్ పర్ జా రహా హై. ఇది చదువుతున్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే చదువుతున్న వాళ్ళు కూడాను వాళ్ళ జనాలు కూడా ఏంటంటే బచేంద్రిపాల్తో కలిసి వెళ్తున్నట్టుగా, ఆ తర్వాత అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నిటిని ఫీల్ అవుతున్నట్టుగా, ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నట్టుగా వీళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు అన్నమాట. అలాగే వీళ్ళకి కూడా అనిపిస్తుంది, ఓకే వీళ్ళు కూడా తనతో పాటు వెళ్తున్నామా అన్నట్టుగా ఫీలింగ్ కలుగుతూ ఉన్నది. సో నా ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాము. ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర. ఎవరెస్ట్ అభియాన్ దల్ 7 मार्च को दिल्ली से काठमांडू के लिए हवाई जहाज से चल दिया. ఎవరెస్ట్ అభియాన్ దల్, ఇప్పుడు కొన్ని మన గ్రూప్స్గా ఉంటాయి కదా, ఇప్పుడు పైకి ఎక్కాలి ఎవరెస్ట్ ఎక్కాలి చేయాలంటే ఒక ప్లానింగ్ అంటూ ఉంటుంది, ఒక ప్లానింగ్ అంటూ చేసుకుంటారు, కొన్ని గ్రూప్స్గా డివైడ్ అవుతూ ఉంటారు. అలాగే ఏంటంటే ఎవరెస్ట్ అభియాన్ దల్ 7 మార్చ్కో ఢిల్లీ సే కాఠ్మాండూ కే లియే, అంటే ఢిల్లీ నుంచి కాఠ్మాండూకి హవాయి జహాజ్ సే చల్ దియా, అంటే ఫ్లైట్ ద్వారా వెళ్ళారు అని అర్థం. ఏక్ మజ్బూత్ అగ్రిమ్ దల్ బహుత్ పహలే హీ చలా గయా థా जिससे कि वह हमारे बेस कैंप पहुंचने से पहले दुर्गम हिमपात के रास्ते को साफ कर सके. ముందుగానే ఒక గ్రూప్ ఏంటంటే ఒక గ్రూప్ ముందుగానే అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే మేము బేస్ క్యాంప్ రీచ్ అయ్యే లోపు అక్కడ ఏంటంటే బర్ఫ్ గట్రా అంతా పడి ఉంటుంది, అంత దినిగా ఉంటుంది కదా, అక్కడ అంతా కొంచెం క్లియర్ చేసి క్లీన్ చేసి అంతా మొత్తం సెట్ చేయడానికి స్టార్టింగే ఒక గ్రూప్ అక్కడికి వెళ్ళింది. నమ్చే బాజార్ షేర్పాల్యాండ్ కా ఏక్ సర్వాధిక్ మహత్వపూర్ణ నగరీయ క్షేత్ర హై. నమ్చే బాజార్ షేర్పాల్యాండ్ అక్కడ ఒక ముఖ్యమైన ప్లేస్. నమ్చే బాజార్ అంటే రకరకాల వస్తువులన్నీ అక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అధికాంశ షేర్పా ఇసీ స్థాన్ తథా యహీ కే ఆస్పాస్ కే గావోं के होते हैं. మ్యాక్సిమం షేర్పా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువ ఈ దగ్గర విలేజెస్లో ఉన్నోలే ఉంటారు. यह नमचे बाजार ही था जहाँ से मैंने सर्वप्रथम ఎవరెస్ట్ को నిహారా. ఈ నమ్చే బజార్ ఇదే ప్లేసు, ఇక్కడి నుంచే నేను ఫస్ట్ ఎవరెస్ట్ని చూసాను. నిహారణ అంటే చూడడం. జో నేపాలియో మే సాగర్ మాతా కే నామ్ సే ప్రసిద్ధ హై. సో నేపాలీ వాళ్ళు ఏంటంటే దీన్ని సాగర్ మాత అంటారు, అంటే సాగర్ మాత అనే పేరుతో ఇది ఫేమస్. ప్రసిద్ధి మీన్స్ ఫేమస్. ముజే యా నామ్ అచ్చా లగా, నాకు ఈ పేరు ఏంటంటే చాలా నచ్చింది. ఎవరెస్ట్ అభియాన్ దల్ ఢిల్లీ సే కాఠ్మాండు కిస్సే గయే, అంటే ఎవరెస్ట్ అభియాన్ దల్ ఢిల్లీ నుంచి కాఠ్మాండూకి దేనిపైన వెళ్ళారు? హవాయి జహాజ్ సే, ఫ్లైట్ తో వెళ్ళారు. లేఖికా నే సర్వప్రథం ఎవరెస్ట్ కో కహా సే నిహారా థా. కహా సే నిహారా? నమ్చే బజార్ సే. ఫస్ట్ తను ఎక్కడి నుంచి ఎవరెస్ట్ ని చూసింది? నమ్చే బజార్. ఇది ఏ పేరుతో ఫేమస్ ఉన్నది? సాగర్ మాతా. కిసే యా నామ్ బహుత్ అచ్చా లగా, ఈ పేరు ఎవరికి నచ్చింది? లేఖికాకో, అంటే బచేంద్రి పాల్కో అని అర్థం. ఎవరెస్ట్ की तरफ गौर से देखते हुए मैंने एक भारी बर्फ का बड़ा फूल देखा जो पर्वत शिखर पर लहराता एक ध्वज सा लग रहा था. ఎవరెస్ట్కి తరఫ్ గౌర్ సే, నేను ధ్యానంగా ఎవరెస్ట్ వైపు చూసినప్పుడు నాకు మైనే భారీ బర్ఫ్ కా బడా ఫూల్, నాకు ఒక బర్ఫ్ది ఐస్ ఇది ఒక పెద్ద ఫూల్ కనిపించింది. అది ఎలాగా? జో పర్వత్ శిఖర్ పర్ లహరాతా ఎక్ ధ్వజ్ సా లగ్ రహా థా. ఆ పర్వత్ శిఖరం పైన అది ఎగురుతున్న ఒక ధ్వజ్ మీన్స్ లైక్ ఫ్లాగ్ లాగా నాకు కనిపించింది. ముझे बताया गया कि यह दृश्य शिखर की ऊपरी सतह के आसपास 150 किलोमीटर अथवा इससे भी अधिक की गति से हवा चलने के कारण बनता था, क्योंकि तेज हवा से सूखा बर्फ पर्वत पर उड़ता रहता था. मुझे बताया गया, నాకు చెప్పారు. ఏమని చెప్పారంటే यह दृश्य शिखर की ऊपरी सतह के आसपास 150 కిలోమీటర్, అంటే ఈ పర్వతం పైన నియర్లీ 150 కిలోమీటర్ లేదా దీనికంటే ఎక్కువ, అధిక గతిసే దీనికన్నా ఎక్కువ స్పీడ్గా, హవా చల్నేకే కారణ్ గాలి వేస్తే, క్యూంకి తేజ్ హవాసే సూఖా బర్ఫ్ పర్వత్ పర్ ఉడతా రహతా. ఎందుకంటే ఎక్కువ స్పీడ్గా గాలి వేస్తే ఇదేంటంటే సూఖా బర్ఫ్ అంటే డ్రై బర్ఫ్ ఏంటంటే అది ఎగురుతూ ఉంటుంది. సో దానివల్ల అదేంటో ఒక పెద్ద ఫ్లాగ్ లాగా తయారై అది కనిపిస్తూ ఉన్నది అని అర్థం. బర్ఫ్ కా యా ధ్వజ్ 10 కిలోమీటర్ యా ఇస్సే భీ లంబా హో సక్తా థా. బర్ఫ్ తాలూకా ఈ ఫ్లాగ్ ఏంటంటే 10 కిలోమీటర్ అంటే 10 కిలోమీటర్ లేదా దీనికన్నా కూడా పెద్దగా కూడా ఉంటుంది అని అర్థం.
शिखर पर जाने वाले प्रत्येक व्यक्ति को दक्षिण पूर्वी पहाड़ी पर इन तूफानों को झेलना पड़ता था. ఎవరైతే శిఖరం పైకి వెళ్తారో వాళ్ళందరికీ కూడాను దక్షిణ పూర్వీ పహాడీ, దక్షిణ పూర్వీ మీన్స్ సౌత్ ఈస్ట్ పహాడీ కొండలపైన తుఫాన్ తాలూకుని ఎదుర్కోవాల్సి ఉంటుంటుంది, ఒక్కొక్కసారి తప్పదు. విశేషకర్ ఖరాబ్ మౌసమ్ మే అంటే ముఖ్యంగా బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు. యా ముझे डराने के लिए काफ़ी था, फिर भी मैं एवरेस्ट के प्रति विचित्र रूप से आकर्षित थी और इसकी कठिनतम चुनौतियों का सामना करना चाहती थी. నాకు భయపెట్టడానికి రీజన్లు ఎక్కువే, ఇవి సరిపోతాయి నాకు భయపెట్టడానికి, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, నేను ఎలాగైనా పైకి వెళ్ళాలి, ఎవరెస్ట్ పైకి వెళ్ళాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకే నేను ఇవన్నీ అంతగానా పట్టించుకోలేదు అని అర్థం. ఎవరెస్ట్ की तरफ गौर से देखते हुए लेखिका ने क्या देखा? भारी बर्फ का बड़ा फूल देखा. वह लहराता हुआ कैसा लग रहा था? అది ఎలా కనిపిస్తుంది అక్కడ? ध्वज सा लग रहा था అంటే ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది అని అర్థం. जब हम 26 मार्च को पेरिस पहुँचे, हमें हिमस्खलन के कारण हुई एक शेरपा कुली की मृत्यु का दुखद समाचार मिला. ఎప్పుడైతే మేము 26 మార్చ్కి ప్యారిస్ వెళ్ళామో అక్కడ మాకు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. ఏమని అంటే ఒక షేర్పా కూలీ తాలూకా మృత్యు అంటే డెత్ అయిపోయింది అనేసి విన్నాం. సో అది బ్యాడ్ న్యూస్ కదా. खुम्बू हिमपात पर जाने वाले अभियान दल के रास्ते के बाईं तरफ सीधी पहाड़ी के धसकने से लोहत्से की ओर से एक बहुत बड़ी बर्फ की चट्टान. खुम्बू हिमपात पर जाने वाला अभियान दल, కుంభు హింపాత్ అంటే చాలా ఎక్కువగా బర్ఫ్ పడుతూ ఉంటుంది కదా, దాని జానే వాళ్ళ అభియాన్ దల్ అక్కడికి వెళ్ళే ఒక అభియాన్ దల్ ఒక గ్రూప్ ఏదైతే వెళ్ళిందో వాళ్ళకి రాస్తేకి బాయి తరఫ్, రాస్తే అంటే ఆ వెళ్ళే వేలో బాయి తరఫ్, బాయి మీన్స్ లెఫ్ట్ సైడ్ అని అర్థం. సీది పహాడీకే ధసకనేసే అంటే పహాడీ అంటే కొండకి, ధసకన అంటే కూరుకుపోవడం అని అర్థం. అలాగా అవుతే ఏమైంది, లోహస్సేకి ఓర్సే ఏక్ బహుత్ బడి బర్ఫ్కి చట్టాన్ నీచే ఖిసకాయి. దానివల్ల ఏమైందంటే ఒక పెద్ద బర్ఫ్ తాలూకా రాక్ అదేంటంటే కిందకి జారింది. 16 शेरपा కూలిयों के दल में से एक की मृत्यु हो गई और 4 घायल हो गए. 16 మెంబర్స్ ఉన్నారు కదా కూలీలు, షేర్పా కూలీ, వాళ్ళు ఏంటంటే ఏక్కి మృత్యు హో గయి అంటే ఒకళ్ళు చనిపోయారు, और 4 घायल हो गए थे ఇంకా నలుగురికి దెబ్బలు తగిలాయి. घायल होना అంటే దెబ్బలు తగలడం. इस समाचार के कारण अभियान दल के सदस्यों के चेहरों पर छाए अवसाद को देखकर हमारे नेता कर्नल खुल्लर ने स्पष्ट किया कि एवरेस्ट जैसे महान अभियान में खतरों को और कभी कभी तो मृत्यु भी आदमी को सहज भाव से स्वीकार करनी चाहिए. ఈ సమాచార్ కే కారణ్ ఎప్పుడైతే ఈ న్యూస్ తెలిసిందో ఇలాంటి డేంజరస్ అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందో, ఇవన్నీ చూశాక మా గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరి ఫేస్లు ఏంటంటే కొంచెం మారిపోయాయన్నమాట. అంటే వాళ్ళు కొంచెం సాడ్గా పెట్టుకున్నారు ఫేస్లు. అది చూసాక మా లీడర్ ఎవరైతే ఉన్నారో కర్నల్ ఖుల్లర్ ఆయన క్లియర్ చేసేసారు. ఏమని కి एवरेस्ट जैसे महान अभियान में खतरों को और कभी कभी तो मृत्यु भी आदमी को सहज भाव से स्वीकार करनी पड़ती है. ఎప్పుడైతే మనం ఎవరెస్ట్ పైకి ఎక్కాలి చేయాలి అని ఒక ఇది పెట్టుకున్నామో అప్పుడు మనం ఏంటంటే చాలా మట్టుగా మనకి తప్పదు, ఇలా డేంజరస్ అన్నీ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, అప్పుడప్పుడు చావును కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆయన క్లియర్ చేశారు. సో నెక్స్ట్ పారాకి వెళ్ళిపోదాం. उपनेता प्रेमचंद जो अग्रिम दल का नेतृत्व कर रहे थे. ఉపనేత అంటే ఇప్పుడు లీడర్, సెకండ్ లీడర్, నెక్స్ట్ లీడర్ ఉంటారుగా వాళ్ళు. అగ్రిమ్ దల్కా నేతృత్వం అంటే ఏంటి, ఆ గ్రూప్ని ఒకటి వాళ్ళు చూపిస్తారు కదా, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని ఒకటి కరెక్ట్గా చెప్పి అన్ని చేసి తీసుకుని వెళ్తారు కదా, గ్రూప్ని హ్యాండిల్ చేస్తారు కదా వాళ్ళమాట. 26 మార్చ్కు ప్యారిస్ లౌట్ ఆయే అంటే ఏంటైంది, నేతృత్వ కర్ర అయితే 26 మార్చ్కు ప్యారిస్ అంటే 26 మార్చ్కి ప్యారిస్ వచ్చారన్నమాట. उन्होंने हमारी पहली बड़ी बाधा खुम्बू हिमपात की स्थिति से हमें अवगत कराया. అతను మాకు ముందుగానే చెప్పారన్నమాట. కుంభు హింపాత్ అంటే చాలా ఎక్కువగా బర్ఫ్ పడుతుంది కదా, దాని గురించి ముందుగానే మాకు అంతా తెలియజేశారన్నమాట. సడన్గా చెప్తే అవ్వదు కదా, ముందుగానే అన్నీ తెలియజేశారు. उन्होंने कहा कि उनके दल ने कैंप 1 6000 मीटर जो हिमपात के ठीक ऊपर है ఆయన మాకు తెలియజేశారు. ఏమని అంటే ఉన్కే దల్ నే
క్యాంప్ ఏక్ అంటే క్యాంప్ ఏక్ క్యాంప్ దో ఇలాగని పెడతారు కదా ఒక్కొక్కటి క్యాంప్స్ అవిమాట. అదేంటి 6000 మీటర్ అంటే 6000 మీటర్ జో హింపాత్కి ఠీక్ ఊపర్ హే ఎక్కడైతే బర్ఫ్ పడుతూ ఉంది కదా దానికి పైన మాట కరెక్ట్గా పైన వహా తక్క రాస్తా సాఫ్ కర్ దియా హై అంటే అక్కడి వరకు మొత్తం వే అంతా క్లియర్ చేసాము అని క్లీన్ చేసాము అని అర్థం. उन्होंने यह भी बताया कि पुल बनाकर रस्सियां बांधकर तथा झंडियों से रास्ता चिन्हित कर सभी बड़ी कठिनाइयों का जायजा ले लिया गया है. ఆయన ఏం చెప్పారంటే उन्होंने यह भी बताया कि पुल बनाकर पुल అంటే లైక్ టెంపరీ బ్రిడ్జెస్ కడతారు కదా వాళ్ళు ఎక్కి వెళ్ళాలి కాబట్టి అవి రస్సియా బాంధ్కర్ రస్సియా మీన్స్ తాడ్ రోప్ అంటాం కదా అవి కట్టారు. తథా జండియో సే రాస్తా చిన్నిత్ కర్ జండి ఫ్లాగ్స్ ఏవైతే ఉంటాయి కదా మీరు పెడతారు కదా ఇటువైపు నుంచి ఇలా వెళ్ళాలి అలా వే చూపించడానికి పెడతారు కదా అలాగా. సభీ బడి కఠినాయో కా జాయిజా లే అంటే ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉన్నాయి ఏమున్నాయి అవన్నీ చూసి ముందుగా అన్ని సెట్ చేశారు. उन्होंने इस पर भी ध्यान दिलाया कि ग्लेशियर बर्फ की नदी है और बर्फ का गिरना अभी जारी है. అతను ఇంకా ఒక విషయం కూడా చెప్పారు ఏమని कि గ్లేషియర్ బర్ఫ్కి నది హే అంటే గ్లేషియర్ ఏదైతే ఉందో అది బర్ఫ్ తాలూకా నది అని చెప్పారు. और बर्फ का गिरना अभी जारी है అంటే బర్ఫ్ ఇంకా కంటిన్యూస్గా పడుతూ ఉంది అదేం స్టాప్ అవ్వలేదు అది ఇంకా పడుతూ ఉన్నది అని అర్థం. हिमपात में अनियमित और अनिश्चित बदलाव के कारण अभी तक के लिए गए सभी काम व्यर्थ हो सकते हैं. అంటే ఏమైంది ఇప్పటి వరకు వాళ్ళు ఏదో పాపం అన్నీ చేశారు కదా వెళ్ళడానికి తావు సెట్ చేయడము వెళ్ళడం చేయడం అక్కడ క్లీన్ చేయడం అన్నీ చేశారు కదా కానీ అనియమిత్ అంటే అది ఒక ఇప్పుడు కంటిన్యూ ఒకసారి పడుతుంది ఒకసారి ఆగుతుంది ఇలాగ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు చేసిన పనులన్నీ వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా సక్సెస్ అవ్వలేదు అని అంటే అది వేస్ట్ అయిపోయి అని అర్థం. और हमें रास्ता खोलने का काम दोबारा करना पड़ सकता है మళ్ళీ వేని మళ్ళీ క్లియర్ చేసుకోవడం మళ్ళీ వేని ఇచ్చేయడం అది మళ్ళీ మేము చేయవలసి ఉంటుంది అని అంటున్నారు. బేస్ క్యాంప్ మే పहुंचने से पहले हमें एक और मृत्यु की खबर मिली. బేస్ క్యాంప్లోకి రీచ్ అయ్యే లోపు మాకు ఇంకొకటి కూడాను మృత్యుకి ఖబర్ అంటే చనిపోయిన న్యూస్ ఒకటి మాకు వచ్చింది అని అర్థం. जलवायु अनुकूल ना होने के कारण एक रसोई सहायक की मृत्यु हो गई. జల్వాయు అంటే వాతావరణం బ్యాలెన్స్గా లేకపోవడం వలన ఏమైందంటే ఇంకో రసోయి సహాయక్ అంటే ఏంటంటే ఇప్పుడు కుకింగ్ చేస్తారు కదా వంట చేస్తారు కదా వాళ్ళకంటే హెల్పర్ ఉంటారు కదా అలాంటి ఒక పర్సన్ కూడా చనిపోయాడు అని అర్థం అన్నమాట. నిశ్చిత్ రూప్ సే హమ్ ఆశాజనక్ స్థితి మే నహీ చల్ రహే తే. ఇదేంటంటే ఇవన్నీ మనసులో ఇవన్నీ ఉన్నాయి ఏంటి న్యూస్లో ఎవరు చనిపోతున్నారు దెబ్బలు తగులుతున్నాయి బర్ఫ్ ఇలా పడుతుంది ఇలాంటివన్నీ మనసులో అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి మనసులో అవన్నీను. ఎవరెస్ట్ శిఖర్ కో మైనే పహలే 2 బార్ దేఖా థా లేకిన్ ఏక్ దూరీ సే. నేను ఎవరెస్ట్ని ఇంతకు ముందు చూశాను కానీ కొంచెం దూరం నుంచి చూశాను. बेस कैंप पहुंचने पर दूसरे दिन मैंने एवरेस्ट पर्वत तथा इसकी अन्य श्रेणियों को देखा. బేస్ క్యాంప్ రీచ్ అయిన తర్వాత నేనేంటంటే ఎవరెస్ట్ పర్వతాన్ని ఇంకా దానికి సంబంధించిన మిగతావి కూడా నేను చూశాను. मैं भौचक्की होकर खड़ी रह गई और एवरेस्ट लोथ से और नुस्से की ऊंचाइयों से घिरी बर्फीली टेढ़ी मेढ़ी नदी को निहारती रही. मैं भौचक्की होकर खड़ी हो गई అంటే నేను ఆశ్చర్యపోయాను షాక్ అయిపోయి చూస్తున్నాను. ఎందుకంటే ఎవరెస్ట్ లోసే నొస్సేకి ఊంచాయో సే ఘిరి అంటే మొత్తం బర్ఫ్తో నిండి చేసి బర్ఫీలి టేడి మేడి నదీకు నిహార్తిరే అంటే బర్ఫీలి ఐస్ తాలూకా బర్ఫ్ తాలూకా వంక టింకర నదులు అవన్నీ కూడాను నేను అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను. హింపాత్ అప్నే ఆప్ మే ఏక్ తరా సే బర్ఫ్ కే ఖండో కా అవ్యవస్థిత్ ఢంగ్ సే గిర్నా హీ థా. ఈ హింపాత్ బర్ఫ్ ఏంటంటే అది అలాగా పడుతూనే ఉంటుంది బర్ఫ్కి ఖండోక అవ్యవస్థిత్ ఒక సిస్టమేటిక్గా కాదు దాని మట్టిగా నచ్చినట్టుగా పడుతూ ఉంది చేస్తూ ఉంది అలా కంటిన్యూ అవుతూనే ఉంది అలాగా. हमें बताया गया कि ग्लेशियर के बहने से अक्सर बर्फ में हलचल हो जाती थी जिससे बड़ी बड़ी बर्फ की चट्टानें तत्काल गिर जाया करती थी. అంటే మాకు ముందుగా చెప్పారు ఏమంటే గ్లాసియర్కి బహనేసి అది బర్ఫ్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది కదా దాన్ని బట్టి ఏమవుతుంది అంటే జిస్సే బడీ బడీ బర్ఫ్కి చట్టానే తత్కాల్ గిరిజాయ కదా పెద్ద పెద్ద బర్ఫ్ తాలూకు రాక్స్ ఏవైతే ఉంటాయో అవి పడిపోతూ ఉంటాయి. और अन्य कारणों से भी अचानक प्राय खतरनाक स्थिति धारण कर लेती थी. ఇంకోసారి ఏంటంటే ఒక్కొక్కసారి
తెలియకుండానే సడన్గా ఒకసారి డేంజరస్ పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంటాయి. सीधे धरातल पर दरार पड़ने का विचार और इस दरार का गहरे चौड़े हिमविदर में बदल जाने का मात्र ख्याल ही बहुत डरावना था. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ బర్ఫ్ పైనుంచి అలా పడడం బట్టి ఏంటవుతుంది, ఒక్కోసారి దరార్ పడజానంటే కిందన ల్యాండ్ ఏదైతే ఉంటుందో అదేంటి పగిలిపోతూ ఉంటుంది, డివైడ్ అయిపోతూ ఉంటుంది. దాని మీద ఏంటంటే బర్ఫ్ తాలూకు గట్టిగా స్టక్ అయిపోతూ ఉంటుంది. इससे भी ज़्यादा भयानक इस बात की जानकारी थी कि हमारे संपूर्ण प्रवास के दौरान हिमपात लगभग 1 दर्जन आरोहियों और कूलियों को प्रतिदिन छूता रहेगा. इससे भी ज़्यादा भयानक इस बात की जानकारी, దీనికన్నా డేంజరస్ న్యూస్ ఏంటైతే మాకు అందింది कि हमारे संपूर्ण प्रवास के दौरान हिमपात लगभग, అది హింపాత్ బర్ఫ్ ఏదైతే అది ఫోర్స్గా పడుతూ ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే 1 दर्जन आरोहियों और కూలిयों को प्रतिदिन छूता रहेगा. 1 दर्जन, దర్జన్ మీన్స్ 12 అని అర్థం. అంటే 1 డజను ఆరోహ్యం, ఎవరైతే పర్వతం పైకి ఎక్కుతుంటారు కదా, పర్వతారోహి అంటారు కదా, వాళ్ళు ఇంకా కొంతమంది కూలీలను కూడా దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చూతా రహేగా అంటే ఈ ప్రాబ్లమ్స్, ఈ డేంజరస్ని వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంటుంది అని అర్థం. दूसरे दिन नए आने वाले अपने अधिकांश सामान को हम हिमपात के आधे रास्ते तक ले गए. दूसरे दिन नए आने वाले अपने अधिकांश सामान को हम हिमपात के आधे रास्ते तक ले गए. అంటే ఏంటి, మాకు అవసరమైన కొన్ని నీడి వస్తువులు ఉంటాయి కదా, అవి తీసుకొని మేము ఏం చేసామంటే హింపాత్కి ఆధే రాస్తే తక్, ఎక్కడైతే వయసు పడుతూ ఉంది కదా దానికి ఏంటంటే సగం తావు వరకు మేము వెళ్ళిపోయాం. డాక్టర్ మీనू मेहता ने हमें एल्यूमिनियम की सीढ़ियों से अस्थायी पुलों का बनाना, लट्ठों और रस्सियों का उपयोग, बर्फ की आड़ी तिरछी दीवारों पर रस्सियों को बांधना और हमारे अग्रिम दल के अभियांत्रिकी कार्यों के बारे में हमें విస్తృత జాన్కారీ ది. డాక్టర్ మీనూ మెహతా అంటే తను ఒక పర్సన్, మాతో పాటు వస్తున్న పర్సన్. ఆమె ఏంటంటే హమే అల్యూమినియం కి సీడియో సే అస్థాయి పులోं को बनाना, అల్యూమినియం తాలూకా సీడీ అంటే స్టెప్స్ ఏవైతే ఉంటాయి, అస్థాయి అంటే అవి టెంపరీ మాట, పర్మనెంట్ కాదు, అవి ఎలాగ తయారు చేసుకోవాలి అవి మాకు నేర్పించారు. లట్టో రస్సియో కా ఉపయోగ్, లట్టో అంటే లైక్ స్టిక్స్ పట్టుకొని ఎక్కుతారు కదా, అవి రస్సియాన్స్ తాళ్ళు, రోప్స్ మాట, వాటిని ఎలాగ యూజ్ చేయాలి. బరఫ్కి ఆడి తిర్చి దీవారో పర్ రస్సియో కో బాంధనా అంటే బరఫ్ తాలూకా అడి వంకర టింకర వే ఉంటుంది కదా, దాని మీద ఆ రోప్స్ని ఎలా కట్టాలి. और हमारे अग्रिम दल के अभियांत्रिकी कार्यों के बारे में हमें विस्तृत जानकारी दी. और हमारे अग्रिम दल के अभियांत्रिकी कार्यों के बारे అంటే మేము చేయవలసిన పని, మేము ఎలా చేయాలి, మేము ఎలా ఎక్కాలి, ఏం చేయాలి, అవన్నిటి గురించి కూడా తను మొత్తం మాకు వివరించారన్నమాట. तीसरा दिन हिमपात से कैंप 1 तक सामान ढोकर चढ़ाई का अभ्यास करने के लिए निश्चित था. तीसरा दिन హింపాత్ సే, ఎక్కడైతే హింపాత్ నుంచి తీసరా దిన్ థర్డ్ డే ఏంటంటే ఆ హింపాత్ నుంచి క్యాంప్ 1 అంటే 1, 2 ఇలా ఉంటాయి కదా, క్యాంప్ 1 వరకు తక్ సామాన్ ఢోకర్ చढ़ाई का अभ्यास करने के लिए निश्चित, అంటే మా సామాన్ మోసుకొని పట్టుకొని అక్కడ వరకు ఎలా వెళ్ళాలి అనే అది ప్రాక్టీస్ చేయించారు. ప్రాక్టీస్ నెక్స్ట్ డే మాట అది. రీతా గోంబు తథా మై సాత్ సాత్ చढ़ रहे थे. రీతా గోంబు తను కూడా పర్సన్, తను ఇంకా మై నేను కూడా ఏంటంటే సాత్ మేమిద్దరం కూడా కలిసి ఎక్కుతున్నాం. హమారే పాస్ ఏక్ వాకీ టాకీ థా, మా ఇద్దరి దగ్గర ఒక వాకీ టాకీ ఉన్నది. జిస్సే హమ్ అప్నే హర్ కదమ్ కి జాన్కారీ బేస్ క్యాంప్ పర్ దే రహే థే. మేమేం చేస్తున్నాము అంటే ఈ ప్రతిసారి అప్నే హర్ కదమ్కి అంటే మాకు ఏదైతే మేము ఫేస్ చేస్తాం అదంతా ప్రతి న్యూస్ కూడా మేము బేస్ క్యాంప్కి ఇస్తున్నామన్నమాట. कर्नल खुल्लर उस समय खुश हुए जब हमने उन्हें अपने पहुंचने की सूचना दी. कर्नल खुल्लर ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే మేము అక్కడ రీచ్ అయిపోయాము ఆ న్యూస్ ఎప్పుడైతే నేను ఇచ్చానో అప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. क्योंकि कैंप 1 पर पहुंचने वाली केवल हम 2 ही महिलाएं थी. ఎందుకంటే ఆ క్యాంప్ 1 వరకు రీచ్ అయ్యే వాళ్ళం మేమిద్దరు లేడీస్మే అక్కడ వరకు రీచ్ అయ్యాం. అందుకు ఆయన అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అర్థం. अंगदोर्जी, लोपसांग और गगन बिस्सा अंततः సౌత్ కోల్ పहुंच गए. अंगदोर्जी, लोपसांग ఇంకా గగన్ బిస్సా వీళ్ళు ఏంటంటే సౌత్ కోల్ వరకు రీచ్ అయ్యారు. और 29 अप्रैल को
7,900 मीटर पर उन्होंने कैंप 4 लगाया. 29 अप्रैल को అంటే 29th ఏప్రిల్ 7,900 మీటర్ పర్ అంటే 7,900 మీటర్ పైన ఒకటి క్యాంప్ 4 ఇది క్యాంప్ 4ని వాళ్ళు పెట్టారన్నమాట అక్కడ. యా సంతోషజనक ప్రగతి थी. అది హ్యాపీగా ఫీల్ అయ్యే విషయమే కదా. जब अप्रैल में मैं बेस कैंप में थी, तेंजिंग अपनी सबसे छोटी सुपुत्री डेकी के साथ హమారే పాస్ ఆయే థే. ఏప్రిల్లో నేను ఎప్పుడైతే బేస్ క్యాంప్లో ఉన్నానో అప్పుడు తేంజింగ్ ఏంటి సబ్సే చోటీ సుపుత్రి వాళ్ళ చిన్న అమ్మాయితోని చిన్న కూతురుతోని నా దగ్గరికి వచ్చారు అని అర్థం. उन्होंने इस बात पर विशेष महत्व दिया कि दल के प्रत्येक सदस्य और प्रत्येक शेरपा कुली से बातचीत की जाए. उन्होंने इस बात पर विशेष महत्व दिया అంటే తను ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంటే ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్తోని ప్రతి ఒక్క షేర్పా కులీతోని మాట్లాడాలి అని. जब मेरी बारी आई मैंने अपना परिचय यह कहकर दिया कि मैं बिल्कुल ही नौसिखिया हूँ और ఎవరెస్ట్ మేరా పహలా అభియాన్ హై. ఎప్పుడైతే నేను నా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి కదా అప్పుడు నేను చెప్పానంటే నేను మొత్తం కొత్త నాకు ఇది తెలీదు. ఎవరెస్ట్ కూడా నేను ఫస్ట్ టైం ఇది నాకు ఎవరెస్ట్ పైకి ఎక్కడం కూడా ఇది నేను ఫస్ట్ టైం అని నేను చెప్పుకున్నాను. తేంజింగ్ హసే और मुझसे कहा कि ఎవరెస్ట్ उनके लिए भी पहला अभियान है. తేంజింగ్ నవ్వి సాయిన ఏమన్నారంటే తనకి కూడా ఇది ఫస్ట్ టైం అనే చెప్పారు. लेकिन यह भी स्पष्ट किया कि शिखर पर पहुंचने से पहले उन्हें 7 बार एवरेस्ट पर जाना पड़ा था. కానీ అతను మళ్ళీ ఇంకోటి చెప్పారు ఏమంటే శిఖర్ పర్ పहुंचने से पहले అంటే ఎవరెస్ట్ పైకి పहुंचने से पहले ఎక్కేలోపు ఏంటంటే ఆయన 7 బార్ ఎవరెస్ట్ పర్ జానా పడ అంటే 7 టైమ్స్ అతను ఎక్కవలసి వచ్చింది. మొత్తం ఆ పైకి రీచ్ అవ్వాలంటే ఆయన 7 టైమ్స్ ఎక్కవలసి వచ్చింది. फिर अपना हाथ मेरे कंधे पर रखते हुए उन्होंने कहा. మళ్ళీ అతను చెయ్య నా భుజం మీద కందే పర్ అంటే భుజం పైన అర్థం పెట్టి అన్నారు ఏమని తుమ్ ఏక్ పక్కీ పర్వతీయ లడ్కీ లగ్తీ హో. నువ్వు ఒక నిజమైన ఒక పర్వతం పైకి ఎక్కే అమ్మాయిలాగా అనిపిస్తున్నావు. తుమ్హే తో శిఖర్ పర్ పహలే హీ ప్రయాస్ మే పహుంచ్ జానా చాహియే. నువ్వైతే ఆ శిఖరం పైకి ఫస్ట్ నువ్వు ఎక్కిపోవాలి అసలు అని అన్నారు. 15-16 मई 1984 को बुद्ध पूर्णिमा के दिन मैं लहोत्से की बर्फीली सीधी ढलान पर लगाए गए सुंदर रंगीन नायलान के बने तंबू के कैंप 3 में थी. 15-16 मई అంటే 15-16 మేలో 1984 అంటే 1984కి బుద్ధ పూర్ణిమాకి దిన్ ఆ రోజు బౌద్ధ పూర్ణిమ. సో ఆ రోజు మై లోహస్సేకి బర్ఫీలి సీదీ ఢలాన్ పర్ లగాయే అంటే అక్కడ సీదీ ఢలాన్ పర్ లగాయే సుందర్ రంగీన్ అక్కడ ఒక సుందర్ రంగీన్ అంటే అందమైన నైలాన్కే బనే తంబు నైలాన్ది అందమైన ఒక తంబులో తంబూకే క్యాంప్ 3 మే అదే క్యాంప్ ముందు మనం 1 అనుకున్నాం 4 అనుకున్నాం కదా ఇప్పుడు ఏంటిది 3 క్యాంప్ 3 మే థీ. ఆ రోజు నేను అక్కడ క్యాంప్ 3లో ఉన్నాను. క్యాంప్ మే 10 और వ్యక్తి थे. క్యాంప్లో ఏంటంటే ఇంకా 10 మెంబర్స్ ఉన్నారు. లోప్సాంగ్ తషారింగ్ మేరే తంబూ మే థే. లోప్సాంగ్ ఇంకా తషారింగ్ నా తంబూలోనే ఉన్నారు అంటే నా టెంట్లోనే ఉన్నారు అని అర్థం. ఎన్డి షేర్పా तथा और 8 अन्य शरीर से मजबूत और ऊंचाइयों में रहने वाले शेरपा दूसरे तंबुओं में थे. వీళ్ళేంటి వీళ్ళు వేరే తంబులో ఉన్నారన్నమాట. मैं गहरी नींद में सोई हुई थी कि रात में 12:30 बजे के लगभग मेरे सिर के पिछले हिस्से में किसी एक सख्त चीज के टकराने से मेरी नींद अचानक खुल गई. కరెక్ట్గా గహరీ నీంద్ మేతి గహరీ నీంద్ అంటే చాలా మంచి నిద్రలో ఉన్నాను నేను. అప్పుడు నైట్ 12:30 అంటే 12:30కి ఇంచుమించు ఆ టైంలో ఏమైందంటే సిర్కే పిచ్లే హిస్సేమే నా తల వెనకాతల కిసి ఏక్ సఖ్త్ చీజ్కే టకరానేసే ఏదో గట్టి వస్తువు నాకు తగిలినట్టు అనిపించింది. తగలగాన మేరీ నీంద్ అచానక్ ఖుల్గై నేను సడన్గా లేచిపోయాను పడుకుందని లేచిపోయాను. और साथ ही एक जोरदार धमाका भी దాంతో పాటు ఒక పెద్ద సౌండ్ కూడా వచ్చింది. तभी मुझे महसूस हुआ कि एक ठंडी बहुत भारी कोई चीज़ मेरे शरीर पर से मुझे कुचलती हुई चल रही. అంటే ఏంటి నాకు అప్పుడు అనిపించింది ఏదో నేను ఫీల్ అయిన ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక పెద్దది చల్లడిది ఒక పెద్దది బరువైన వస్తువు ఏదో నా శరీర్ పై సే ముజే కుచల్తి నా బాడీ పై నుంచి వెళ్ళింది. मुझे सांस लेने में भी कठिनाई हो रही थी. నాకు ఊపిరి తీసుకోవడం కూడా చాలా
కష్టంగా ఉన్నాం. ఇంతటితో ఈ లెసన్ పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2 మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.